మేమేదో గొప్ప అన్నట్టు కొంతమంది స్త్రీల మీద పెత్తనం చెలాయిస్తారు. ఇదిగో నువ్వు ఆడదానివి, ఆడదానిలా ఉండు, నువ్వు నాకు చెప్పడం ఏంటి అంటాడు. ఓ మగాడా, నిన్ను కన్నది ఎవరో తెలుసా? మీ బాబు కనలేదు నిన్ను. ఎవరు కన్నారు నిన్ను? అమ్మ కడుపులో పుట్టావు, అది గుర్తుపెట్టుకో. నువ్వు ఆడదానివి, నీకేం తెలుసు, నోరుమొయ్ అనేవారు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నిన్ను కండం తెలుసు ఆమెకి, అంతకంటే గొప్పగా ఇంకేం తెలియాలి? నీకు పాలివ్వడం తెలుసు, నిన్ను పెంచడం తెలుసు, నిన్ను మోయడం తెలుసు, నిన్ను కింద పైన కలగడం తెలుసు, నీకోసం నిద్ర లేని రాత్రులు గడపడం తెలుసు, నిన్ను కాపాడుకోవడం తెలుసు. ఇది నీకు అర్థమైతే నువ్వు ఆడదానివి, నోరుమొయ్ అని చెప్పేసి ఎవరైనా అంటారా? అనకూడదు, తప్పు. అయినా ఆడేంటి మొగేంటండి? ఇప్పుడు 2 చేతులు గొప్పవే, కుడి చేయి గొప్పది, ఎడమ చేయి పనికిరాదని చెప్పేసి ఎవరైనా అంటారా? ఒక కన్ను గొప్పది, ఇంకో కన్ను చెడ్డదని చెప్పేసి ఎవరైనా అంటారా? అన్నారు. 2 కూడా ముఖ్యమైనవే. అలాగే క్రీస్తునందు స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదు. దేవుడు ఇద్దరికీ సమానమైన హోదా ఇచ్చాడు. ఆమేన్.